ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ స్నేహితులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క 2025 సంవత్సరంలో అడుగుపెట్టిన అందరికీ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ యావన మందికి తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, చాలామంది హృదయాల్లో ఇప్పటికే పలు విధాల ప్రశ్నలు మొదలెత్తాయి. పలు రకాల ప్రశ్నలు వారి యొక్క మనసులో మెదులుతూ ఉన్నాయి, మదన పడుతూ ఉన్నారు. హృదయంలో ఉన్నటువంటి ఆ భారం అంతా ఎలా వెళ్ళబుచ్చాలో తెలియట్లేదు. ఎందుకయ్యా అనంటే, ఈ 2024 సంవత్సరంలో ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, పలు రకాల సమస్యలతో కొట్టుమిట్టాడి ఈ 2025 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరమైనా మాకు ఆశీర్వాదకరంగా ఉంటుందో లేదో, ఈ సంవత్సరంలోనైనా మా జీవితంలో ఫలము ఫలిస్తుందో లేదో, ఈ సంవత్సరంలో అయినా మా కుటుంబం అభివృద్ధి అవుతుందో లేదో, ఈ సంవత్సరమైనా మా అప్పుల సమస్యలు తీర్చబడతాయో లేదో, ఈ సంవత్సరమైనా ఈ యొక్క ఊబిలో నుంచి పైకి ఉబికి రాగలమా అనే సమస్యలు పలు రకాలుగా పలు బిడ్డల్లో ఈ యొక్క ప్రశ్నలు మొదలవుతూ ఉన్నాయి. వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ఒక శుభవార్త తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆత్మదేవుడు మనతో కూడా ఒక చక్కటి మాట తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, పాత సంవత్సరమునకు వీడ్కోలు చెప్పి నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి దైవ బిడ్డలందరికీ పరిశుద్ధ గ్రంథము మనం ఎలాగూ నడవాలో, ఎలాగూ పరిగెత్తాలో పరిశుద్ధ గ్రంథమే చెబుతుంది. ఒక్కసారి ఆలోచించాలి. ఈ సంవత్సరంలో అయినా నీవు పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూస్తూ ముందుకు అడుగులు వేయాలని, ముందుకు పరిగెత్తాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. మరి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఈ 2025 సంవత్సరం నీకు ఇచ్చాడు కదా. మరి ఆశీర్వాద పదంలో నడవడానికి నీవు సిద్ధమా? నీ సమస్యలన్నింటినీ కొట్టివేయడానికి, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి బాధను తొలగించడానికి, నీకు మొదలవుతున్నటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నా ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నువ్వు కొన్ని కార్యాలు ఈ యొక్క నూతన సంవత్సరంలో చేయాలి. ఏంటయ్యా ఆ కార్యాలనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటగా ఒక మాట రాయబడి ఉంటుంది. ప్రారంభ వచనములో, మనము ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, అలాగే మత్తయి సువార్త 11:28లో, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని అక్కడ రాయబడి ఉంది కదా. ఈ రెండు మాటల్లో కూడా ఒకటి మనం గమనించాలి. మన పైన ఉన్నటువంటి పాప భారాన్ని యేసుక్రీస్తు వారు కొట్టివేయాలని, ఆ భారాన్ని తీసివేయాలని ప్రభు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతి భారమును, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, నీ అప్పుల సమస్య కావచ్చు, ఇరుకు ఇబ్బంది కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఆహార సమస్య కావచ్చు, పానీయ సమస్య కావచ్చు, లేకుంటే నీ ఇంట్లో జరిగే సమస్యలు కావచ్చు, భర్తతో సమస్య, భార్యతో సమస్య, లేకుంటే పిల్లలతో సమస్య, అది ఎలాంటి భారమైనా నువ్వు విడిచిపెట్టి ప్రభు సన్నిధికి రాగలిగితే, ప్రభువుతో నువ్వు నడవగలిగితే, నా ప్రభువు ఆ భారాన్ని తీసివేస్తానంటున్నాడు. అందుకే నా ప్రభు నిన్ను వేల వేసి పిలుస్తూ ఉన్నాడు. మై డియర్ స్నేహితురాలా, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నేను నీకు విశ్రాంతి కలుగు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఇదిగో చాలు, గత సంవత్సరం నువ్వు మోసిన ప్రతి భారము ఇక చాలు. ఈ సంవత్సరంలో ఆ భారాన్ని అంతా ప్రక్కన పెట్టి నువ్వు సులువుగా నీ విశ్రాంతి తీసుకోవడానికి నా యొద్దకు రా అని ప్రభువు వారు పిలుస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సమస్త భారమును తీసివేయడానికి సమర్థవంతుడు అని ప్రభువు పేరట మీ యావన మందికి తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, పాపమును మనము విడిచిపెట్టాలండి. ప్రతి పాపమును, ఈ పాపమే మన యొక్క జీవితాల్లో చిక్కులు పెడుతూ ఉంది. ఈ పాపమే
మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచి పరిగెత్తమని ప్రభువారు చెప్తే, ఆ యేసు వైపు చూడకుండా చేసేది ఈ పాపమే. ఈ పాపమే మనల్ని ప్రభు దగ్గరికి దరి చేరకుండా, ఆయన హక్కును చేరకుండా, ఆయన సన్నిధికి చేరకుండా, ఆయన సన్నిధిలో ప్రార్థించకుండా, మన అడుగులు ప్రభు సన్నిధికి వెళ్లకుండా చేసేది ఈ పాపమే. ప్రియులరా, ప్రభువారు ఈ పూట శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నారు, నీతో మాట్లాడుతున్నారు. గత సంవత్సరము నేను చిన్న పాపం చేశాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు వాక్యం సెలవిస్తుంది, చిన్న అగ్నిచాలు పెద్ద అడవినే తగలబెట్టును. ఆ రీతిగానే చిన్న పాపం, అది చిన్నదా పెద్దదా అనేది కాదు, ఆ చిన్న పాపమే నీ జీవితాన్ని తగలబెట్టక ముందే, ఆ చిన్న పాపమే నీ జీవితంలో మనశ్శాంతి లేకుండా చేయకముందే, ఆ చిన్న పాపమే నీకు నీ భర్తకు సమస్య తీసుకువచ్చి నీ జీవితాన్ని చిన్న భిన్నం చేయకముందే అవి ప్రభు సన్నిధిని ఒప్పుకో. సామెతల గ్రంథం 28:13 రాయబడిన రీతిగా అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరం పొందును అని రాయబడింది కదా. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క కనికరం ఈ సంవత్సరమైనా మనం పొందుకుందాం. మనల్ని ప్రభు ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మన పైన ఉన్నటువంటి నెంబర్ 1, మన పైన ఉన్నటువంటి ప్రతి భారాన్ని ఆయన తీసివేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మనము మన పాపాలని అయితే విడిచిపెట్టాలి. నువ్వు నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే నిశ్చయముగా నా ప్రభు నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఫిలిప్పీయులకు 3:13 చెప్పబడిన రీతిగా, ఇదిగో నా యొక్క వెనుక ఉన్నది మరచి ముందున్న దానికై నేను పరిగెత్తుతున్నాను అని భక్తుడు చెప్పినట్లుగా, గత సంవత్సరంలో నీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు. గత సంవత్సరంలో ఎన్ని సమస్యల ద్వారా నీవు కొట్టుమిట్టాడావో, ఎన్ని ఆటుపోటుల ద్వారా దెబ్బలు తిన్నావో తెలియదు. కానీ ప్రభువారు అంటున్నారు, అవన్నీ మరచిపో. గత సంవత్సరం జరిగినవన్నీ మరచిపోయి ముందున్నటువంటి యేసుక్రీస్తు వారిని చూస్తూ, ముందున్నటువంటి నీ ప్రభువారు ఇచ్చినటువంటి ఆ ఈవులను బట్టి, భవిష్యత్తును బట్టి, నీ ఆత్మీయ భక్తిని బట్టి నువ్వు పరిగెత్తాలని ప్రభువారు కోరుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 43:18 రాయబడిన రీతిగా, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి అని ప్రభువారు చెప్తూ ఉన్నాడు. గత సంవత్సరం ఎన్నెన్నో చీకట్లు నీ జీవితంలో అలుముకుని ఉండవచ్చు. ఎన్నెన్నో సమస్యలు నీ జీవితంలోనికి ఉప్పొంగి చూచి ఉండవచ్చు. అయితే అవన్నీ మరచిపోవాలని ప్రభువారు చెప్తున్నారు. మునుపు గత సంవత్సరం జరిగినవన్నీ మరచిపోవాలని ప్రభువారు కోరుతున్నారు. కాబట్టి ప్రియ స్నేహితులారా, వాటన్నిటినీ మనస్సులో ఉంచుకొని ఆ భారమంతా మోస్తూ నీవు అతలాకుతలం అయ్యే కాడికి వాటన్నిటిని విడిచిపెట్టి, వాటన్నిటిని మరిచిపోయి ముందున్నటువంటి ప్రభు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం కొరకు, ఆత్మీయ భక్తి కొరకు మనం వేగిరిపడి నడవాలని ప్రభువారు ఎంతగానో ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఈ యొక్క శ్రేష్టమైన సందర్భములోనైనా, ఈ నూతన సంవత్సరములోనైనా ప్రభువారు మనకు ఉంచినటువంటి ఆ బహుమానం కొరకు, ప్రభువారు మనకిస్తున్నటువంటి ఆ ఒక్క నిత్య రాజ్యము కొరకు, ప్రభువారు మనకిస్తున్నటువంటి ఆ జీవ కిరీటము కొరకు మనము పరుగులెడదామా? ఇన్ని దినాలు లోకములో ఉన్నటువంటి ఆశల కొరకు, ఆహ్లాదము కొరకు, లోకంలో ఉన్నటువంటి కార్యాల కొరకు నువ్వు పరిగెడితే, ఇకనైనా ప్రభువారు మనకిస్తున్నటువంటి ఆ జీవ కిరీటము కొరకు, ఆ నిత్య రాజ్యము కొరకు మనము పరుగులెట్టే వారముగా, మన అడుగులు అటువైపు మరలించుకునే వారముగా మనము ఉండాలి అని ప్రభువారు ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఇన్ని దినాలుగా నువ్వు ఎవరెవరినో చూసి పరిగెత్తుండొచ్చు. నీ యొక్క ప్రియురాలను చూసి నువ్వు పరిగెత్తి, నీ ప్రియుణ్ణి చూసి నువ్వు పరిగెత్తి, లోకంలో ఉన్న ధనమును చూసి నువ్వు పరిగెత్తి, లోకంలో ఉన్నటువంటి ఇండ్ల స్థలాలు, ఆస్తులు, వాటన్నిటిని చూసి నువ్వు పరిగెత్తి ఉంటావేమో ఆ భోగముల కోసం. అయితే ప్రభువారు ఈ శ్రేష్టమైన సందర్భంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూస్తూ నువ్వు పరిగెత్తాలి. యేసుక్రీస్తు వారే నీకు గురిగా ఉండగలిగితే ఈ 2025 సంవత్సరం నిశ్చయముగా నీకు ఆశీర్వాదకరంగా మార్చడానికి నా ప్రభు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక.
ప్రియులరా, పరిగెత్తే మనము ఎలా పరిగెత్తాలి అనంటే 2 విషయాలు మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. విశ్వాసముతో పరిగెత్తాలి, దేవుని వైపు చూస్తూ పరిగెత్తాలి, అయితే విశ్వాసముతో కూడా పరిగెత్తాలి. అట్ ఎ టైం నిరీక్షణ కలిగి పరిగెత్తాలి. విశ్వాసము అంటే 2 తిమోతి 4:17 చెప్పబడిన రీతిగా, ఇదిగో విశ్వాసము నేను కాపాడుకున్నాను అని పౌలు వారు నిశ్చయతతో దృఢ సంకల్పము కలిగి ఆయన చెప్పినట్లుగా అట్లీస్ట్ మనము ఈ సంవత్సరంలోనైనా విశ్వాసము కలిగి మనము పరిగెత్తాలి. పౌలు గారు తన యొక్క జీవిత వ్యవధి కాలములో విశ్వాసము కలిగి దేవునితో కూడా పరిగెత్తాడు. గత పాత సంవత్సరములన్నీ మనకు విశ్వాసము లేకుండా ఏదో తానా తందానా అన్నట్టు, నలుగురిలో నారాయణ అన్నట్టు మనము పరిగెత్తామేమో. అలా ఉండకూడదు. మనము యేసు వైపు చూడాలి, విశ్వాసము కలిగి పరిగెత్తాలి, ఇకపోతే నిరీక్షణ కలిగి పరిగెత్తాలి. ప్రైజ్ ద లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:19 చెప్పబడిన రీతిగా, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను, దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మన నిరీక్షణ క్రీస్తు. కావున పౌలు ఒకే ఒక గురికి కలిగి, లక్ష్యము ధ్యేయం కలిగి దాని కొరకు ఎంతో ఆసక్తితో శ్రమించిన రీతిగా మనము కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితములో నిశ్చయముగా మనము నిరీక్షణ కలిగి, ఒక విశ్వాసము కలిగి నిశ్చయముగా పరిగెత్తగలిగితే, నా ప్రియ స్నేహితులారా, నా ప్రభువు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ప్రభువు వారు ఈ నూతన సంవత్సరంలో నీతో కూడా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? మొదటగా చెప్పబడిన రీతిగా మన భారాన్ని ఆయన తొలగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇకపోతే మనల్ని మనము ఇంతవరకు మోసుకొని వచ్చినటువంటి పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు. ఆ పాపాన్ని ఒప్పుకోమని చెప్తూ ఉన్నాడు. ఇకపోతే మనము దేని కొరకయ్యా పరిగెత్తాలి అనంటే, మనకు ముందుంచబడినటువంటి దాని కొరకు, మనకు ముందుంచబడిన ఆ యేసు వైపు చూస్తూ పరిగెత్తాలని ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఎలా పరిగెత్తాలి అనంటే, విశ్వాసముతో, ఒక దృఢ నిశ్చయతతో, అలాగే నిరీక్షణ కలిగి పరిగెత్తమని ప్రభువారు ఈ శ్రేష్టమైన సందర్భంలో మనతో కూడా మాట్లాడుతున్నాడు. మరి మై డియర్ సిస్టర్ అండ్ బ్రదర్, ఒక తీర్మానం తీసుకోగలవా? ఇంతవరకు ఇలాంటి కార్యాలు మనము చేయలేదేమో, ఇంతవరకు చిన్నదేలే, చిన్న పాపమేలే అని ఆ భారాన్ని మోస్తూ వచ్చావేమో. ప్రభువారు ఈ పూట నీతో కూడా మాట్లాడుతున్నారు. మరి ఇకనైనా ఆ పాపాన్ని, ఆ శాపాన్ని కొట్టివేసుకోవడానికి నువ్వు సిద్ధమా? ఆ పాపమును విడిచిపెట్టడానికి, ఆ పాపముని భారాన్ని నువ్వు వదిలివేయడానికి నువ్వు సిద్ధపడగలిగితే, నిశ్చయముగా నా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాద పదములు నడిపించడానికి ఆయన సంసిద్ధుడు. ప్రైజ్ ద లార్డ్. నమ్ముదాం, విశ్వసిద్దాం. నిశ్చయముగా నా ప్రభు ఈ నూతన వసంతములో మన కుటుంబాలను ఆశీర్వాద పదములు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. God bless you everyone. I wish you happy new year everyone. May God bless you.